ఈరోజు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు కలలు కంటున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 60,000 కోట్లతోటి అమెజాన్ డేటా సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది ఒక మంచి పరిణామం. ఒక డేటా సెంటరే కదా, ఒక అమెజాన్ పెట్టగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగిపోద్దా అన్నది మనం లెక్కలో వేసుకోవద్దు. అమెజాన్ అనేది ఒక బిగ్గెస్ట్ పరిశ్రమ ఈ ప్రపంచంలో. వాళ్ళు ఒక పెద్ద పెట్టుబడితో ఒక చోట ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు, ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారంటే అది మిగతా పరిశ్రమల్ని, మిగతా డేటా సెంటర్స్ని ఆకర్షించే విధంగా ఉంటుంది. పైగా డేటా సెంటర్కి రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఏ హబ్స్ అక్కడ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చెప్తానండి. వైజాగ్లో గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. దాదాపు 1,50,000 కోట్లతోటి వైజాగ్లో డేటా సెంటర్ పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశారు. రిలయన్స్ ఎప్పుడైతే గూగుల్ వాళ్ళు అనౌన్స్ చేశారో వెంటనే రిలయన్స్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. అంటే గూగుల్ వాళ్ళే పెట్టుబడి పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. నాట్ ఓన్లీ డేటా సెంటర్స్, అక్కడ వైజాగ్ అయితే సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇతర దేశాలతో సబ్సీ కేబుల్స్ కనెక్టివిటీ, ఏ హబ్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే గూగుల్ వాళ్ళు అనౌన్స్ చేశారో తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు రిలయన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. తర్వాత ఇంకా చిన్న చిన్న వాళ్ళు చాలామంది అనౌన్స్ చేశారు. తర్వాత ఐటీ కంపెనీలు కూడా అక్కడ ల్యాండింగ్ అవుతున్నాయి. హైదరాబాద్కి అయితే ఐటీ ఆల్రెడీ ఉందనుకోండి, వైజాగ్కి ఐటీ పరిశ్రమలన్నీ వరుసగా క్యూ కడుతున్న పరిస్థితి. సో ఒకదానికి మరొకటి అనుసంధానం. ఒక పరిశ్రమ వచ్చిందంటే ఆ పరిశ్రమకి అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వస్తాయి. పైగా ఆ పరిశ్రమ అలాంటి అనేక పరిశ్రమలను ఆకర్షిస్తుంది. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ అంటే న్యూ హైదరాబాద్ తయారవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ న్యూ హైదరాబాద్ వైపుగా అడుగులు వేస్తున్నప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ నిర్మించిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన పరిశ్రమ మైక్రోసాఫ్ట్ ఐటీ కంపెనీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత క్యూ కట్టుకుంటూ వచ్చే ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్కి. ఇలా భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఐటీ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా హైదరాబాద్ ఉంది, నగరంగా హైదరాబాద్ ఉంది. ఒక అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ తయారైంది ఐటీకి. అవునా కాదా? దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఇప్పుడు చూడండి, అలాగే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా అమెజాన్ అనేది ఒక బిగ్గెస్ట్ సంస్థ. వాళ్ళు పెడుతుంది కూడా 60,000 కోట్లతో పెద్ద ఇన్వెస్ట్మెంటు. ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది మనకి తర్వాత కాలంలో కనపడిద్ది. సో ఒక మంచి పరిణామం. కాకపోతే చాలామంది అనేది ఏంటంటే ఈ డేటా సెంటర్స్ వల్ల పర్యావరణం పొల్యూట్ అవుద్దని, చాలా వాటరు, చాలా పవరు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిద్దని అంటారు. అదొకటి మాత్రం ఉన్న విమర్శ. కానీ ఆ డేటా సెంటర్స్తో ఆగవు. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది. సో ఎక్కడైతే డేటా సెంటర్స్ ఎక్కువగా ఆర్గనైజ్ అవుతాయో ఆ నియర్ బై ఐటీ కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి. సో ఒకదానికి ఒకటి అనుసంధానం అయితే ఉంటుంది. సో ప్రతి విషయంలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక మంచి పరిణామం.